శ్రీవారి భక్తి గీతాలను రాజకీయ అవసరాల కోసం పేరడీలుగా పాడుతూ అపహాస్యం చేయడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ధార్మిక విశ్వాసాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని మండిపడ్డారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించిన వారిపై చట్ట ప్రకారంగా ముందుకు వెళ్లాల్సిందిగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కరెంటు బిల్లులు గోవిందా, నాడు నేడు అభివృద్ధి గోవిందా, గోవిందా హరి గోవిందా, కూటమి పాలన గోవిందా, గోవిందా హరి గోవిందా, కూటమి పాలన గోవిందా, గోవిందా హరి గోవిందా, కూటమి పాలన గోవిందా, మైనారిటీ గోవిందా, అక్క చెల్లించే అక్క చెల్లించే యువత గోవిందా, అక్కమ్మలకు చెల్లెమ్మలు చేయమన్నారు, అక్క చెల్లించే యువత గోవిందా, ఆడబిడ్డ ఆశ గోవిందా, మైనార్టీ గోవిందా, గోవిందా హరి గోవిందా, కూటమి పాలన గోవిందా, గోవిందా హరి గోవిందా, కూటమి పాలన గోవిందా. విన్నారు కదా, ఇవి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. తిరుమల శ్రీవారి భక్తి గీతాలను రాజకీయ అవసరాల కోసం పేరడీలుగా పాడుతూ అపహాస్యం చేస్తున్నారు. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగానే స్పందించారు. నెల్లూరులో ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక పార్టీ పవిత్ర గోవింద నామాలను రాజకీయాలకు వాడుకోవటం భక్తుల మనోభావాలను కించపరచడమేనని అన్నారు. ఈ వ్యవహారంలో పాల్గొన్న వారి తీరు ధార్మిక విశ్వాసాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని మండిపడ్డారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించిన వారిపై చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలని ఆ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్. అత్యంత పవిత్రంగా భావించే భక్తి గీతాలను ఇలా పేరడీలుగా ఆలపిస్తూ వ్యంగ్యంగా అపహసించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లక్ష్మి ఉన్నారు. లక్ష్మి, చెప్పండి. జమీమా, దైవాన్ని కొలిచే మంత్రాలు నామాలను అపహాస్యం చేయడం ఆపండి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఒకంత కొంత ఆగ్రహం వ్యక్తం చేశారనే చెప్పాలి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తితో కొలుస్తూ ఆలపించేటటువంటి పవిత్ర నామాలను భక్తి గీతాలను రాజకీయ అవసరాల కోసం కొంతమంది పేరడీలుగా పాడుతూ అపహాస్యం చేయడాన్ని ఆయనైతే తీవ్రంగా ఖండించారు. అయితే నెల్లూరు నగరంలో కనుక మనం చూసుకున్నట్టయితే ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ తన రాజకీయాలకు పవిత్ర గోవింద నామాలను పేరడీగా చేస్తూ భక్తుల మనోభావాలను కించపరిచిన తీరునైతే ఆయన తీవ్రంగా ఖండించడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ధార్మిక విశ్వాసాలకు విఘాతం కలిగించేలాగా వాళ్ళు అక్కడ చేసినటువంటి కార్యక్రమాలను కూడా ఆయన తప్పుపడుతూ ఉన్నారు. మతపరమైన విద్వేషాలు రేపే కుట్రపూరిత ఆలోచనలతో వారు చేసిన ఈ చర్యల పైన చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని పార్టీ నాయకులకు కూడా దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ధార్మిక విశ్వాసంలో భాగమైనటువంటి దైవనామాలు, మంత్రాలు, స్తోత్రాలు, కీర్తనలు వీటన్నిటినీ కూడా అపహాస్యం కోసం వాడే విధానం ఏదైతే ఉందో అలాంటి విధానాన్ని విడిచిపెట్టాలని కూడా ఆయన సూచించడం జరిగింది. ప్రధానంగా అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాలను, శ్లోకాలను, నామాలను జపిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాటిని రాజకీయాలలో అపహాస్యం చేసేలాగా పేరడీలుగా పాడడం దీన్నైతే ఆయన తీవ్రంగా ఖండించారు. అలాంటి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ఆయనైతే సూచిస్తున్నారు. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ లక్ష్మి.